ఇరాన్ అయితే అమెరికాతో యుద్ధానికే సిద్ధమవుతున్నట్టుంది. ఎందుకంటే అణుబాంబులు వారంలోపు తయారు చేయగలిగిన కెపాసిటీ ఇరాన్ దగ్గర ఉంది కాబట్టినే మేము దాడులు చేస్తున్నాం, అవన్నీ మాకు అప్పజెప్పకపోతే కనుక తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని అమెరికా హెచ్చరిస్తుంటాం, ఇజ్రాయెల్ సిద్ధంగా ఉండటం. ఈ పరిణామాలన్నిటి మధ్యన తాజాగా ఇరాన్ సుప్రీం అయతుల్లా ఖొమైనీ తన అత్యంత సన్నిహితుడైనటువంటి నేషనల్ సెక్యూరిటీ చీఫ్ అలీ లరింజనీకి తన ప్రత్యేక అధికారాలు కట్టబెట్టారు. అది ఇప్పటిదాకా తన చేతిలో ఉన్నటువంటి సుపీరియర్ పవర్స్ని కీ సెక్యూరిటీ, మిలిటరీ, డిప్లొమాటిక్ ఆపరేషన్స్ వీటన్నిటి వ్యవహారాలు కూడా అప్పచెప్పుకొచ్చారు. ప్రెసిడెంట్ ఎవరైతే మసూద్ పెజెష్కియాన్ని పక్కన పెట్టి తన సన్నిహితుడికి ఇది అప్పచెప్పారనమాట. దీంతో ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. ఖొమైనీ తాజాగా కంటింజెన్సీ ప్లానింగు, మల్టిపుల్ లేయర్స్కి సంబంధించినటువంటి టాప్ లీడర్స్కి ఒక్కొక్కళ్ళకి అప్పచెప్తూ ఉండటం, తనని చంపినా సరే ఏది దేశమంతా కూడా అమెరికా వాళ్ళ చెప్పు చేతుల్లోకి వెళ్ళడానికి వీలు లేకుండా చూసుకుంటున్నారు. అట్లాగే తనని తాను కాపాడుకునే వ్యవహారాలు కూడా చేస్తున్నారు. హై అలర్ట్ ప్రకటించారు. మిసైల్ సిస్టమ్స్ అన్నీ కూడా స్ట్రాటజిక్ పొజిషన్స్లో పెట్టుకొచ్చారు. మిలిటరీ డ్రిల్స్ ఒక పక్కన చేస్తున్నారు. డొమెస్టిక్ సెక్యూరిటీ ఫోర్సెస్ అన్నీ కూడా అన్ని దేశమంతా కూడా విస్తరించున్నది. ఇరాన్ సర్వసన్నద్ధంగా ఉంది యుద్ధానికి.